చిలకలూరిపేట రాజకీయం చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి ముఖ్యంగా గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ పైన టీడీపీ సోషల్ మీడియా విభాగానికి చెందినటువంటి ఒక అతను ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. తనపైన అసత్య ప్రచారాలు చేశారు. సోషల్ మీడియాలో తనను దూషిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో పిల్లి కోటి అనే వ్యక్తి విడుదల రజనీతో పాటు ఆమె పిఏతో పాటు ఇతర కొంతమంది వైసీపీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి విడుదల రజనీ ఈ మధ్య మీడియా ముందుకు వచ్చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే తనపైన కక్ష సాధింపు ధోరణితోటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి పర్తిపాటి పుల్లారావు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తాను ఎదుర్కొంటాను, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని విడుదల రజనీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆవిడ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా క్వాష్ చేయాలి, అంటే రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆవిడ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ నేడో రేపో విచారణలోకి రాబోతోంది. బహుశా హైకోర్టు ఏం తీర్పు చెప్తుందని చూడాలి. మొత్తానికి సోషల్ మీడియా విభాగంలో అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో చాలామంది టీడీపీ కార్యకర్తలు నేతలపైన అనేక పోస్టులు పెట్టారు. అవన్నీ కూడా అంటే గతంలో ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు తాము కేసులు నమోదు చేస్తున్నామని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు.